శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలో 39వ రోజులోకి వచ్చేసామండి. కథ వివరణ: రావణుడి ఆఖరి ప్రయత్నం, వానర వీరుల పతనం. ఇంద్రజిత్తు మరణం తర్వాత రావణుడు రగిలిపోతూ రణరంగంలోకి ప్రవేశించాడు. రావణుడి ఆదేశాల మేరకు 1,00,000 మంది రథీకులు, 3 లక్షల మంది గజదళ యోధులు, 6 కోట్ల మంది అశ్విక సైనికులు, అపరిమిత సంఖ్యలో పదాతి సైనికుల బారులు తీరారు. అంతటా రావణుడు 8 అశ్వాలులాగా తను రథాన్ని అధిరోహించి ప్రధాన దేవతలను చెందిన అసంఖ్యాకమైన అస్త్రాలను సమకూర్చుకున్నాడు. యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే రావణుడికి ఎన్నో దుశ్శకునాలు కనపడ్డాయి. అయినా లెక్క చేయకుండా ముందుకు సాగాడు. రావణుడి విజృంభణ. రావణుడు తన దివ్యాస్త్రాలతో వానర సైన్యాన్ని కకావికలం చేశాడు. ఆ దాటికి తట్టుకోలేక వానరులు వీరులు భయంతో పరుగులు తీశారు. సుగ్రీవుడు పరాక్రమం. సైన్యం వెనకడుగు వేయడం చూసి సుగ్రీవుడు స్వయంగా రంగంలోకి దిగి రావణుడి సేనాపతులైన విరూపాక్షుడిని, మహోదరుడిని గదతో సంహరించాడు. మహాపార్శ్వుడి అంతం. మరో సేనాపతి మహాపార్శ్వుడిపై జాంబవంతుడు, అంగదుడు విజృంభించారు. అంగదుడి ముష్టిఘాతంతో మహాపార్శ్వుడు నేల కొరిగాడు. రామరావణ యుద్ధం. లక్ష్మణం మూర్ఛ. లోక భయంకర యుద్ధం. రావణుడు ఎదురుపడ్డారు. రావణుడు ప్రయోగించిన అసురాస్త్రాన్ని రాముడు తన ఆగ్నేయాస్త్రంతో నిర్వీర్యం చేశాడు. ఇద్దరి మధ్య ఘోరంగా యుద్ధం సాగింది. 10 శక్తివంతమైన బాణాలతో రాముడు వక్షస్థలం చీల్చి రాముడికి కూడా భీకరమైన బాణాలు వేసి రావణ ధ్వజాన్ని సారథిగా కూల్చాడు. ఇది బాణాలు రాక్షసరాజు కంఠంలో దింపాడు. విభీషణుడు కూడా ముందుకు వచ్చి రావణుడిపై బాణాలు వేసి రథాన్ని తుత్తునియాలు చేస్తే కోపంతో రావణుడు శూలాన్ని విభీషణుని మీద వేశాడు. దాన్ని లక్ష్మణుడు గాలిలోనే నిర్వీర్యం చేశాడు. శక్తి ఆయుధ ప్రయోగం. లక్ష్మణుడు రావణుడి ఎదురించి లెక్కకు మిక్కిలి బాణాలు వేశాడు. దాంతో రావణుడు మాంత్రిక శక్తులు ఆజేయమై శక్తి అనే బల్లెమును ప్రయోగించాడు. అది తగలగానే లక్ష్మణుడు స్పృహ కోల్పోయి నేల కొరిగాడు. రాముడు విజృంభణ. తమ్ముడి స్థితిని చూసి రాముడు అత్యంత క్రోధంతో రావణుడిపై బాణావర్షం కురిపించాడు. రావణుడు భయపడి రణరంగం నుండి పారిపోయాడు. హనుమంతుడి సంజీవుని పైనం. లక్ష్మణుడి పునర్జీవం. సంజీవుని పర్వతం. లక్ష్మణుడిని చూసి రాముడు విలపిస్తుండగా సుషేణుని ఆజ్ఞ మేరకు హనుమంతుడు వాయువేగంతో హిమాలయాలకు వెళ్ళి సంజీవుని పర్వతాన్ని పెకలించుకొని వచ్చాడు. సుషేణుడి చికిత్స. వానర వైద్యుడు సుషేణుడు ఆ దివ్యౌషధులతో చికిత్స చేయగా లక్ష్మణుడు తక్షణమే కోలుకున్నాడు. మేల్కొన్న లక్ష్మణుడు రాముడికి తన ప్రతిజ్ఞ గుర్తు చేసి రావణ సంహారానికి ఉత్సాహపరిచాడు. ఈలోగా రావణుడు వేరొక రథం అధిరోహించి యుద్ధానికి వచ్చాడు. రాముడు తన ధనస్సును చేబూని రావణుడి మీదకు కుంభవర్షం బాణాలు కుమ్మరించాడు. అయితే ఆకాశం నిలిచి ఉన్న దేవతలు ఈ ఆయుధ న్యాయబద్ధంగా పోరాడటం లేదా రావణుడి రథాన్ని అధిరోహించి తిరుగుతుండగా రాముడు నేల మీదే నిలిచి ఉంటాడు అంటూ ఆవేదన వేలిబుచ్చారు. దేవత రాజప్రసాదం. ఆదిత్య హృదయం. మా తల్లి దివ్యరథం. రాముడి సాయం. ఇంద్రుడు తన సారథి మతలిని తన దివ్యరథాన్ని పంపాడు. రాముడు ఆ రథంపై ఉండి రావణుడి రాక్షసాస్త్రాన్ని తన గరుడాస్త్రంతో అడ్డుకున్నాడు. రావణుడి భంగపాటు. రాముడి బాణాలు తట్టుకోలేక రావణుడు సోలిపోవడంతో
అతని సారథి సమయస్ఫూర్తితో రథాన్ని పక్కకు మళ్లించాడు. దీనికి రావణుడు మండిపడగా సారథి అతన్ని శాంతపరిచి చేసి తిరిగి రాముడి ముందుకు రథాన్ని తెచ్చాడు. ఆదిత్య హృదయం యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండడంతో సరిగ్గా అదే సమయంలో అగస్త్య మహర్షి వచ్చి రాముడికి ఆదిత్య హృదయము ఉపదేశించారు. రాముడు 3 మార్లు ఆచమనం చేసి దాన్ని జపించి సంపూర్ణ శక్తితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధానికి తిరిగి వస్తున్న రావణుని తీవ్రమైన దుశ్శకునాలు కనపడడం, రథం మీద మేఘాలు రక్తం కురిపించసాగాయి. అతని వెనక రాబందులు గుంపులు వచ్చింది. అతిపెద్ద ఉల్క ఒకటి అతని సమీపంలోనే పడి వాడు అతి త్వరలోనే మరణిస్తాడని సూచించింది. అదే సమయంలోనే రామునికి ఎన్నో శుభ శకునాలు కనిపించాయి. అవి రాముడి విజయాన్ని సూచించాయి. రావణ సంహారం, ధర్మం విజయం, అద్భుత యుద్ధం. ఇద్దరి మధ్య పోరు మళ్ళీ మొదలైంది. ఆ యుద్ధం చూసి లోకాలు నివ్వరపోయాయి. ఒకరిపై ఒకరు వేల కొలది బాణాలు వేస్తూనే ఉన్నారు. అది చూసి మిగతా సైన్యం ఆశ్చర్యంతో యుద్ధం చేయడమే మర్చిపోయారు. అంత అద్భుతమైన యుద్ధం జరిగింది. రాముడు రావణుడి తలలను నరుకుతుంటే అవి మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి. బ్రహ్మాస్త్ర ప్రయోగం. చివరగా రాముడు అగస్త్యుడు ఇచ్చిన ధనస్సుతో మంత్రప్రయోగం చేసి బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రం సంధించాడు. అది రావణుడి వక్షస్థలాన్ని చీల్చి తిరిగి మళ్ళీ రాముడి అక్షయతునిరంలో చేరింది. రావణుడి చేతిలో ధనస్సు విడిచి 10 నోళ్ల నుండి రక్తం కక్కుతూ నేల మీద పడి ప్రాణాలు విడిచాడు. రావణుని అనుచరులు హాహాకారాలు చేశారు. దేవతలు వానరులు జయ జయ దేహ ధ్వానాలు చేశారు. రాముని విజయాన్ని ఎలుగెత్తి చాడుతూ రాక్షసులను తరిమికొట్టారు. ఆకాశం నుండి దేవతలు బళారే అత్యద్భుతం అంటూ నినాదిస్తూ రాముని రథాన్ని పుష్పవృష్టితో కప్పివేసి దివ్యదుందుబులు మ్రోగించారు. రావణుడి మరణించడంతో ఋషులు దేవతలు అంతవరకు చాలా కాలం తాము అనుభవించలేకపోయిన ధన్యమైన నిశ్చింతను మనశ్శాంతిని పొందారు. యుద్ధానంతరం ఘట్టాలు. విభీషణుడు విలాపం. సోదరుడి మృతికి విభీషణుడు శోకించగా రాముడు అతన్ని ఓదార్చి మరణంతో పగ ముగిసింది అని రావణుడికి అంత్యక్రియలు చేయమని ఆదేశించాడు. మూడోదరి విలాపం. మండోదరి విలాపం. మండోదరి సహా అంతఃపురం స్త్రీలు వచ్చి రావణుని శవంపై పడి విలపించారు. నీ పాపపు బుద్ధియే నిన్ను రాక్షస వంశాన్ని అంతం చేసింది రావణ అని మండోదరి విలపించింది. అనంతరం విభీషణుడు రావణుడికి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు నిర్వహించారు. పట్టాభిషేకం. రాముడు ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు లంకారాజ్యాన్ని విభీషణుడికి రాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. రాముడు హనుమంతుణ్ణి పిలిచి, హనుమ, అశోకవనానికి వెళ్ళి సీతమ్మకు నా విజయవార్త వివరించి ఆమె క్షేమాన్ని తెలుసుకొనిరా అని పంపాడు. హనుమంతుడు అశోకవనానికి వెళ్ళి సీతమ్మకు ప్రమాణం చేసి రావణవధను వివరించాడు. ఆ వార్త విన్న సీతమ్మ ఆనందంతో మాటలు రాక నిశ్శబ్దంగా ఉండిపోయింది. హనుమ, నీవు చేసిన సహాయముకి ఏ బహుమతి ఇచ్చినా తక్కువ అని పలికింది. రాముడి ఆజ్ఞ మేరకు విభీషణుడు సీతమ్మను పవిత్ర స్నానం చేయించి దివ్యాభరణాలతో అలంకరించి పల్లకిలో తీసుకువచ్చాడు. ఇన్ని నెలలు అక్కడ నీరు కూడా ముట్టని తల్లి ఇప్పుడు అక్కడ ధర్మం ఉంది. రాణిని ఆజ్ఞను కనుక తల్లి స్వీకరించింది. వానరులు కుతూహలం. సీతమ్మను చూడాలని వానర సైన్యం ఎగబడగా విభీషణుడు వారిని వారించాడు. రాముడు ఆదేశం. అప్పుడు రాముడు విభీషణుడితో, స్త్రీకి శీలం ప్రవర్తనే నిజమైన రక్షణ, పల్లకిలో గోడలు కాదు. నా వానర సైన్యం అంతా తమ తల్లిని సీతమ్మకు కళ్ళారా చూడనివ్వు. ఆమె పల్లకి దిగి నడిచి రావాలి అని ఆదేశించాడు. సీతమ్మ తల వంచుకొని రాముడి వైపు నడిచి వచ్చింది. రాముడు పరుష మాటలు, లోకాపవాదం,
భయం. సీతమ్మ దగ్గరకు రాగానే రాముడు అందరి ముందు ఆమెతో కఠినంగా మాట్లాడాడు. నేను నా వంశగౌరవాన్ని నిలబెట్టడానికి, రావణుడిని శిక్షించడానికి మాత్రమే ఈ యుద్ధం చేశాను. నీవు నీ ఇచ్ఛా ఉన్న చోట ఉండవచ్చు అని పలికాడు. రాముడి మాటలకు కుంగిపోయిన సీతమ్మ కన్నీళ్లతో లక్ష్మణుణ్ణి చితిని సిద్ధం చేయమని కోరింది. శపథం, నేను మనసా వాచా కర్మణ రాముని తప్ప మరొకరిని తలవకపోతే ఈ అగ్ని నన్ను తలవకపోతే ఈ అగ్ని నన్ను రక్షించుగాక అని ప్రార్థించి ధైర్యంగా అగ్నిలోకి దూకింది. దివ్య రూపం. కొద్దిసేపటికి అగ్నిదేవుడు సీతమ్మను తన చేతులతో పట్టుకొని ఆమెకు ఎటువంటి హాని కలగకుండా అగ్ని నుండి బయటకు తీసుకువచ్చాడు. రామ అని భార్య అత్యంత పవిత్రురాలు, ఆమెలో ఎటువంటి దోషం లేదు అని సాక్ష్యం చెప్పాడు. అప్పుడు రాముడు కన్నుల నుండి అశ్రువులు కారుతూ ఉండగా, అగ్నిదేవ, సీత పవిత్రురాలని నాకు తెలుసు. నేను వేరే సీత వేరే కాదు. కానీ లోకానికి ఆమె పాతివ్రత్య మహిమ తెలియాలి. అందుకే ఈ పరీక్ష పెట్టాను. సముద్రుడు తన గట్టును దాటలేనట్లు సీత నన్ను తప్ప మరొకరిని తలవదు అని సీతమ్మను హృదయపూర్వకంగా స్వీకరించాడు. నిజం, రాముడికి సీతమ్మ పవిత్రత తెలుసు. కానీ భవిష్యత్తులో ఏ సామాన్యుడు తన్ను వేలెత్తి చూపకూడదని లోకాపవాదం ధర్మం కోసం అత్యంత బాధతో ఆమె పరీక్షకు గురి చేశాడు. ఎందుకంటే అతడు మహారాజు కాబోతున్నాడు కనుక ఎంతో వేదన పడ్డాడు. రాముడు కానీ అన్ని పరీక్షలు పెట్టిన అపవాదు వచ్చింది కదా, ఆ మాత్రం పరీక్ష పెట్టకపోతే ఇక లోకం ఏమనేది చెప్పండి. ఈ ఘట్టంలో సీతారాములు తిరిగి ఏకమయ్యారు. అరణ్యవాస దీక్ష ముగిసి మంగళప్రదమైన పట్టాభిషేక మార్గాన్ని సుగమమైనది. ముగింపు. ఈ విధంగా అధర్మం అంతమై లంకలో ధర్మపాలన ప్రారంభమైనది. రాముడి కీర్తి దశ దిశాలుగా వ్యాపించింది. సీతారాములు ఏకమయ్యారు. రామరాజ్యం ప్రతిష్ఠితం కాబోతుంది. ఎంత అదృష్టం అండి! రామనవమి రోజు సీతారామ కళ్యాణం మధ్యాహ్నం చూడండి, సాయంత్రం పట్టాభిషేకం చేసుకొని హృదయ సీమలో రాముణ్ణి చేసుకోండి. జన్మను తరింపచేసుకోండి. ఈ 40 రోజుల పాటు చదివిన వారికి అదృష్టమే అదృష్టం, విన్నవారికి కూడా అదృష్టమే అదృష్టం. ఎన్ని కోట్ల జన్మలు తర్వాత కానీ దక్కని భాగ్యం ఇది. నారదుడు చెప్పాడు స్కాంద పురాణంలో, రామాయణ మహత్యంలో, ఎవరి పూర్వజన్మ పాపాలు అన్నీ భస్మమైపోయే స్థితిలో ఉంటాయో వాడు మాత్రమే మాఘచైత్ర మాసాల్లో రామాయణం వినడం లేదా చదవడం చేస్తాడు. పాపాలు ఎక్కువగా ఉన్నవాడు ఈ కథ ప్రారంభం కాగానే అక్కడ నుండి వెళ్ళిపోతాడు, వినలేడు అని. 40 రోజులు రామాయణం అధ్యయనం చేయడమే గొప్ప అంటే అది చైత్రమాస నవరాత్రుల్లో రామనవమి రోజున పూర్తి కావడం ఎన్ని కోట్ల జన్మ పుణ్యఫలమో. ఇది అప్పటికప్పుడు మనస్సులో వచ్చి ఆలోచన కాదు, ఇది రాముడి ఆజ్ఞ. అందుకే ఎలాంటి విఘ్నం లేకుండా పూర్తి చేయించాడు అని నేను అనుకుంటున్నాను. నన్ను అనుగ్రహించిన ఆ దేవుడికి నేను ఎల్లవేళలా నా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. మీరంతా నాకంటే గొప్ప ప్రజ్ఞులు, జ్ఞానులు. అయినా నాకు అర్హత లేకపోయినా రామాయణం మీద మీకు గౌరవంతో శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై జై రామ్.